హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. అదే ఓట్స్ కిచిడి అండి. ప్రాసెస్లోకి వెళితే ముందుగా క్యారెట్ అండ్ బఠానీని ఒలిచి పెట్టుకోండి. క్యారెట్ని క్లీన్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఓట్స్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఏమీ వేసుకోకుండా ఓట్స్ని వేసుకొని కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి అండ్ కరివేపాకు వేసుకొని కలుపుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోనే క్యారెట్ అండ్ బఠానీ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు క్యారెట్ అండ్ బఠానీని ఉడికించుకోండి. మూత ఓపెన్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుకోండి. అప్పుడు అడుగంటుకోకుండా ఉంటుంది. కొద్దిగా క్యారెట్ అండ్ బఠానీ ఉడికిన తర్వాత మీ రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. కారం, ఉప్పు వేసుకున్నప్పుడే అందులోనే ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. కారం, ఉప్పు, మసాలాతో పాటు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసుకొని టమాటోస్తో పాటు కూడా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 కప్ ఓట్స్ తీసుకుంటే 4 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ అనేది మరిగేంత వరకు ఉంచుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఓట్స్ వేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఇక ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ విషయానికి వస్తే హెల్త్కి చాలా మంచిది, ఎదుగుతున్న పిల్లలకి మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇది రెగ్యులర్గా ఇలా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. వీక్గా ఉన్న వాళ్ళు బలంగా తయారవుతారు. సో ఎలాంటి వాళ్ళైనా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండ్ నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటుంది. అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా అయిన తర్వాత కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన ఓట్స్ కిచిడి అనేది రెడీ అండి. చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.